సుమన్ టీవీ ప్రేక్షకులకు, సుమన్ టీవీ అభిమానులకు మన వినుకొండ పురపాలక సంఘం తరఫున మరి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి వినుకొండ పట్టణానికి అత్యంత ప్రధాన పండుగైన అన్ని మతస్థులు జరుపుకునే ఈ పండుగని అత్యంత ఆనందంగా, సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి మరి అహర్నిశలు వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రధానమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో మంచినీటి వసతి, శానిటేషన్, అట్లాగే మరి ఆర్టీసీ వారి కోఆర్డినేషన్తో మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి అత్యధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శానిటేషన్ కొండపై నుంచి చిన్న కొండ వరకు, మరి అట్లాగే రంగనాయక స్వామి గుడి దగ్గర నుంచి శివస్తూపం వరకు ఎక్కడైతే మనం ఈ ప్రజలు భక్తులు విరివిగా తిరుగుతారో ఆ ప్లేసులన్నింటిలో కూడా మనం మరి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎక్కడైతే ప్రధానమైన ఈ భక్తుల కూడలు ఎక్కడైతే ఉందో రంగనాయక స్వామి గుడి దగ్గర నుంచి కొండపై వరకు కూడా వినుకొండ పురపాలక సంఘం తరఫున మరి మంచినీటి, త్రాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రూఅవుట్ మరి వినుకొండ పట్టణం అంతా కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దానిలో భాగంగా సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఓపికగా వచ్చి ఈ దర్శనాన్ని కూడా చేసుకుంటున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకోవాలని చెప్పి వినుకొండ పురపాలక సంఘం తరఫున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రోగ్రాము ఏర్పాటుకి ఆది నుంచి మాకు సూచనలు, సలహాలు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు, అట్లాగే మా వినుకొండ పురపాలక సంఘం చైర్మన్ షకీలా దస్తగిరి గారు కానీ, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ వివిధ శాఖల సమన్వయంతో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అత్యంత సంతోషకరంగా కానీ శుభప్రదంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే సాయంత్రం వరకు కూడా మరి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కానీ, వాటర్ సప్లై కానీ ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్విరామంగా మరి మా సేవలు అందిస్తామని చెప్పి ఈ పండుగ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.